నమస్తే అండి. నా పేరు వరలక్ష్మి. మా వారి పేరు డి మోహన్ రాజు. రైల్వే ఎంప్లాయ్. మాది తిరుపతి. గత 4 ఇయర్స్గా కిడ్నీ ప్రాబ్లంతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అనేక రకాల హాస్పిటల్స్ అన్నీ చూపించాము. చాలా ట్రీట్మెంట్ తీసుకున్నాము. డయాలసిస్ ద్వారా చాలా బాధపడుతూ ఉన్నాడు. మాకు తర్వాత అపోలో హాస్పిటల్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్కి వెళ్తే అక్కడ మంచి ట్రీట్మెంట్ దొరుకుతుందని వేరే వాళ్ళ ద్వారా తెలిసింది. అప్పుడు మేము హైదరాబాదు అపోలోకి వచ్చాము. డాక్టర్ సత్యనారాయణ సార్ గారిని అపాయింట్మెంట్ తీసుకొని కలిసాము. సార్ మాకు చాలా మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. వారి సలహాలను పాటించి మేము కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి ప్లాన్ చేసుకోండి అని చెప్పారు. ప్లాన్ చేసుకున్న తర్వాత 1 ఇయర్లో మాకు ఫోన్ చేసి ఇమీడియట్గా హాస్పిటల్లో జాయిన్ అవ్వండి అని తెలియజేశారు. వెంటనే మేము బయలుదేరి హాస్పిటల్లో జాయిన్ అయ్యాము. ఆ రోజే ఆపరేషన్ జరిగింది, ట్రాన్స్ప్లాంట్ జరిగింది. చాలా బాగుంది. ఇప్పుడు 4 months అయిపోయింది. మా వారు చాలా బాగున్నారు. చాలా సంతోషంగా ఉంది. డాక్టర్ సత్యనారాయణ సార్ గారికి, అపోలో హాస్పిటల్స్ వారికి మా యొక్క ధన్యవాదాలు. మనస్ఫూర్తిగా మేము చాలా ఇప్పుడు అభినందిస్తున్నాము. నమస్తే సార్. నాకు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. అన్నగడ్డ క్రియాటిన్ 2 ఉండింది. సింపుల్ చూపించుకుంటాం, అది డెవలప్ అయ్యట్లే 10 అయిపోయింది. 10కి వచ్చేసింది క్రియాటిన్. ఇంకా మనం టాబ్లెట్తో ఇంకా పనికిరామని చెప్పిన ఉద్దేశంతో నేను అట్లా మాకు రైల్వే ఎంప్లాయీస్ ఇక్కడ హెడ్క్వార్టర్లో అందరూ తెలిసిన వాళ్ళని తీసుకొని గ్యాదర్ చేశాను. అడిగి వాళ్ళు ఏం చేశారంటే అపోలో హాస్పిటల్ బాగుంటుంది, మీరు జూబ్లీ హిల్స్ పోండి అని చెప్పారు. మేము జీవన్ దాని కింద రిజిస్ట్రేషన్ చేసుకునేసి అప్పటి నుంచి ట్రీట్మెంట్ చేసుకుంటా ఉన్నాము. 2024 జనవరి 5వ తేదీ నాకు ఫోన్ వచ్చింది. ఈ విధంగా మీరు అర్జెంటుగా మీరు రావాలా 4 hours కంతా. నేరుగా ఇక్కడ అపోలోకి వచ్చేసాను. అపోలోలో వచ్చి ఈవినింగ్ 4-5 కంతా చేరిపోయాను. మళ్ళీ అక్కడి నుంచి అన్ని టెస్ట్ చేసి అన్నీ చేసి మొత్తం కంప్లీట్ చేసినారు. ఒక డయాలసిస్ చేసినారు. మళ్ళీ నన్ను ఆపరేషన్కు ఇంచుమించు ఒక 7కో అట్లా 8కి తీసుకుపోయారు. మళ్ళీ ఆపరేషన్ అయిపోయింది. తీసుకొచ్చి ఐసీయూలో చేర్చారు. ఐసీయూలో చేర్చినాక ఒక 12 రోజులు అయింది. డాక్టర్ సత్యనారాయణ సారు ఆయన మాకు బాగా చూశాడు. దాంతో కూడా సుబ్రహ్మణ్యం సార్ గట మాకు హెల్ప్ చేశాడు. 3 నెలల వరకు కరెక్ట్గా ఇక్కడే ఉండి ట్రీట్మెంట్ ప్రతి వారం సత్యనారాయణ సార్ దగ్గర ట్రీట్మెంట్ చేసుకుంటూ బాగా చూశారు. బాగుంది. అపోలో హాస్పిటల్ ఈజ్ వెరీ గుడ్ అని మేము అభినందిస్తున్నాము. సత్యనారాయణ సార్ గారు అభినందనలు.